నేను మీ ఆదల రవి. మతోన్మాదులకి రోజు రోజు పిచ్చి మెదిరిపోతోంది. క్రైస్తవ్యాన్ని దూషిస్తూ అబాసుపాలు చేస్తున్న ఈ సోకాల్డ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క దుర్బోధలు, పిచ్చి పనులు, మూర్ఖపు పనులు ఏవైతే ఉన్నాయో, పిచ్చి పనులు ఏవైతే ఉన్నాయో, పిచ్చి సాంప్రదాయం ఏదైతే ఉందో, పిచ్చి సాంప్రదాయము, పిచ్చి పనులు, అజ్ఞానము, అల్పమైనవి వాళ్ళు ఏమేమి చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే అజ్ఞానపు పనులు కాకుండా క్రైస్తవ్యంతో భారతదేశాన్ని, ప్రపంచ దేశాలని మనం వాటిని సరిచేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉంటే క్రైస్తవుల మీద ఈరోజు అతి భయంకరమైన దాడులు మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రతిరోజు యూట్యూబ్లోనూ, ఫేస్బుక్లోనూ, ఇన్స్టాగ్రామ్లోనూ ఎందులో ఒక దాంట్లో మాత్రం చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పిచ్చోడు నేను జ్ఞానిని అని అనుకోవడమే ప్రధాన కారణమై ఉంది. ఇప్పుడు మనం కొన్ని వీడియోలు చూద్దాం. మనం ఎప్పుడు కూడా ఎవరిని మతాన్ని, ఏ కులాన్ని, ఎవరిని దూషించం. వాళ్ళు తిట్టుకునే సందర్భాలు చూపిద్దాం. తర్వాత వాళ్ళు చేసే ఒక నీచపు కార్యాలు, అంటే అజ్ఞానమైనటువంటి కార్యాలు ఏమైతే చేస్తూ ఉన్నారో వాటి గురించి మాత్రం మాట్లాడదాం. మనం ఎవరికి ఇబ్బంది పెట్టే అది చేయం కదా. వాళ్ళలాగా చర్చిల మీద జెండాలు కట్టుడు, సువార్తలకు పోతే తగలబెట్టుడు, కూలగొట్టుడు, కట్టేసి కొట్టుళ్ళు. నిన్నెవడో మా క్రైస్తవ వీరులంతా వీడియోలు చేశారు, నాకు సమయం లేక చేయలేదు. ఎవడెవడో బైబిల్లను మొత్తం తీసి కాలువలో బురదలో విసిరేసిరనో లేకపోతే తగలబెట్టిరనో చెప్తా ఉన్నారు. నిన్నటి వీడియోలలో చూసాను నేను. ఎవరైతే క్రైస్తవ్యం కోసం పోరాడుతూ ఉన్నారో నా సోదరులు చేశారు వీడియోలు. ఆ వీడియో నేను చేయలేకపోయే వాళ్ళందరూ చేశారు కాబట్టి క్రైస్తవ్యానికి ఇలా జరుగుతుంది అనేసి దేశానికి మొత్తానికి చాటి చెప్పేలా వీడియోలు చేశారు. దాని పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ వీళ్ళ అజ్ఞానాన్ని ఒకసారి ముందు పెడదాం. ఎవరిది అజ్ఞానం, ఎవరిది విజ్ఞానం అనే విషయాలను మీ ముందు పడడానికి నేను వచ్చాను. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతోంది. ఒకసారి వీళ్ళ అజ్ఞానం ఏర్పాటుగా నేను మీకు ఒకసారి ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తూ వివరిస్తాను. ఒకసారి వీడియో చూద్దామా? ఒకసారి ఈ వీడియో చూడండి. ఒకసారి మనం బైబిల్ పట్టుకొని రోడ్ల మీదకి ఎక్కితే మాత్రం బైబిల్ తగలబెడతా ఉన్నారు, బురద గుంటలలో పడేస్తూ ఉన్నారు, కాళ్ళతో తొక్కుతా ఉన్నారు. మన వాళ్ళు ఎవరువైనా, పాస్టర్లవైనా, సంఘ సభ్యులవైనా కూడా కట్టేసి కొడతా ఉన్నారు. అది ఎంత మూర్ఖపు చర్య అంటే ఇక అది మనం దాని గురించి చెప్పాల్సిన పెద్ద అవసరత లేదు. ఎందుకనంటే మనం ప్రతిరోజు వీడియోలు చూస్తూనే ఉన్నాం. మనకి చట్టాలు ఉన్నాయి. అంటే ఈ అజ్ఞానులకి చట్టాలు తెలియదు. భారతదేశం యొక్క అసలు భారతదేశంలో ఎటువంటి విధి విధానాలు ఉన్నాయో కూడా తెలియదు కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం అసలు వీళ్ళకి ఎంత అజ్ఞానం ఉంది అనే ఒక వీడియో నేను మీకు క్లిప్ రూపంలో చూపిస్తాను. చూడండి. ఇంతకంటే అజ్ఞానులు భారతదేశంలో ఇంకెవడైనా ఉంటాడా అనేది వీడియో చూసిన తర్వాత మీరే కామెంట్ రూపంలో పెట్టాల్సి ఉంటుంది. వీడియో చూద్దాం. ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియోలో ఏ పాట లేదు, మొత్తం మ్యూట్లో వస్తుంది. చూస్తున్నారా? ఆమె ఒక పిచ్చిదానిలాగా ఉంది. పిచ్చిదానిలాగా ఉంది కాదు, రియల్లీ పిచ్చిదాన్ని నేను అనుకుంటున్నాను. మొత్తం తాగిన సొల్లంతా మీద బార పోసుకుంటూ పోతా ఉంది. మొత్తం ఎవరైతే తినిపించారో, ఎవరైతే ఏమైతే తాగిపించారో అది పొట్టలోకి కాకుండా మొత్తం మీద ఉమ్మి వేసుకొని మొత్తం గలీజ్గా ఆ పొట్ట పైన ఏదైతే వస్త్రాలు ఉన్నాయో
ఆ వస్త్రాల పైన మొత్తం ఊసుకొని మొత్తం ఏదైతే ఉందో ఆ గ్లాస్, ఎవరైతే కాఫీ చాయ్గా గ్లాస్ ఇచ్చారు కదా, ఆ కాఫీ గ్లాసుని ఏదైతే ఆ కాఫీ గ్లాస్ పడేస్తే ఆ కాఫీ గ్లాసులో కొద్దిగా మిగిలితే, మళ్ళీ ఒకసారి వీడియో క్లిప్ చూపిస్తా ఉన్నాను చూడండి ఒకసారి. ఇంకొక వీడియో ఇది. యేసు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి మీరు గొర్రెలు అన్నారు కదా. గొర్రెలు ఎవర్రా? గొర్రె మంచిదే, కానీ ఇంతకంటే నీచమైన బర్రెల్ని మనం ఎక్కడా కూడా చూడలేదు. ఎందుకంటే ఒక ఒక పనికిరాని పనులు, పనికిరాని వ్యవస్థ ఏం నేర్పిస్తా ఉన్నారు భారతదేశంలో ఉన్న ప్రజలకి. చదువుకున్నాడు ఒక్కొక్క గాడిది డిగ్రీలు చేసిర్రు, ఒక్కొక్కడు డాక్టర్ అయ్యారు, ఒక్కొక్కడు ఇంజనీర్లు అయ్యారు, పైలట్లు అయ్యారు, శాస్త్రవేత్తలు అయ్యారు. ఏంది నోటికి అన్నమే కదరా తినేది మీరు అన్నా? నోటితోటి తిన్న తర్వాత కింది నుండి వచ్చేది లెట్రూన్లో పోవాల్సింది మీరు తింటా ఉన్నారా ఏంది? ఇంత అజ్ఞానమైన పనులు ఏంటది? ఆ పిచ్చావిడకి కాళ్ళు మొక్కుడు. పిచ్చావిడకి కాళ్ళు మొక్కుడు ఏందిరా మీ అజ్ఞానం కాకపోతే? నేను ఫస్ట్ చూపించిన వీడియో మళ్ళొకసారి చూపిస్తా చూడండి. వీడియోలో కాఫీ ఇది పట్టుకుని వస్తుంది, ఊసేసింది, మళ్ళీ ఊస్తుంది, అది పడేసింది, కొంచెం ఆ లంగాడు జరిపింది. ఆ వెనకొచ్చే ఎదవలు ఆ గ్లాస్ తీసేసుకొని ఈమె చేతులు కొంచెం పానకం, ఆమె చేతులు ప్రసాదం లాగా, వాడు చూడండి ఎంత పిచ్చో ఇది. ఇంతటి పిచ్చి ఎవరికైనా ఉంటుందా? ఆమె తాగి పారేసిన, ఆమె పరమ రోత. నాకు వీడియో చూసిన ప్రతిసారి కూడా వాంతికొచ్చింది. ఆమె చూడగానే కడుపులో గెలుకుతా ఉంది, దేవేసింది. అంత దరిద్రంగా ఉందామా. ఆమె నోటితోటి తాగి ఆ తాగిన దాన్ని మీద ఊసుకున్న గ్లాసుని పక్కన పడేస్తే, ఆ పక్క గ్లాసులో ఓ ఎదవ ఇద్దరికి తీసుకుపోయి చేతిలో పోతే వాళ్ళు దాన్ని నాకుతా ఉన్నారు ప్రసాదం లాగా. ఎంత అజ్ఞానం రమ్మిది! ఎవడిదిరా అజ్ఞానం, ఎవడిదిరా విజ్ఞానం? అజ్ఞానం క్రైస్తవుల మీద. ఇంత దరిద్రానికి, ఇంత నీచానికి అసలు అది ఎంత? అరే మీరు ఇంట్లోనే చిన్న పిల్లలు కూడా ఒకళ్ళు తాగిన ఎంగిలి తాగరు. మన ఇంట్లోనే మన పిల్లలే, మన భార్యలే, మన తల్లిదండ్రులే, మన బంధువులే తినరు. ఎంత శుభ్రంగా ఉన్నా, ఎంత నీట్గా ఉన్నా, ఎంత బాగా ఉన్నా, ఎంత క్లియర్గా ఉన్నా, ఎంత పిచ్చున్నా, ఎంత ఇష్టం ఉన్నా కూడా ఎంగిలి ముద్దలు తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఎంగిలి ముద్దలు తినడానికి, ఎంగిలి ఏదైనా తినడానికి ఇష్టపడరు. అట్లాంటిది అసలు ఆ మనిషిని చూస్తేనే ఛీ అని అసహించుకునే ఒక పరిస్థితిని చూస్తూ ఆ పడేసిన గ్లాసు, ఆ బాడీ అంతా చూసారుగా ఎంత దారుణంగా ఉందో ఆ మనిషి. అటువంటి దారుణమైన మనిషి తాగి మీద పోసుకొని ఆ గ్లాసు పడేస్తే, ఆ పడేసిన గ్లాసులో ఎంతో కొంత మిగిలిన చివరి దాన్ని తీసుకొచ్చుకొని చేతులు వేసుకొని నాకుతా ఉన్నారంటే ఎంత అజ్ఞానంలో భారతదేశాన్ని నడిపిస్తోంది సనాతన ధర్మం, ఎంత అజ్ఞానంలో నడిపిస్తోంది హిందూయిజం. దీనికి తోడు బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు, ఏంది ఇంకా చాలా ఉన్నాయి కదా, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ నడిపిస్తా ఉన్నారు. ఇంతటి దారుణం, ఇంతటి అజ్ఞానం. క్రైస్తవులు ఏం చేస్తా ఉన్నారో నాయన మీకు చూపిస్తాను నేను. మా క్రైస్తవ పిల్లలు, మా క్రైస్తవులు ఛానళ్ళలో తోటలకు పోయి, పత్తి తీయడానికి పోయి, మిరపకాయలు కోయడానికి పోయి, మధ్యాహ్నం లంచ్ టైంలో యేసయ్యని దావీదులాగా ఆరాధిస్తా ఉన్నారు. దావీదు
ఎట్లయితే దేవుణ్ణి ఆరాధించాడో అంతకంటే మంచిగా ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర కొట్టడానికి మ్యూజిక్ ప్యాడ్స్ లేవు, వాళ్ళ దగ్గర కొట్టడానికి వాయిలిన్ లేదు, వాళ్ళ దగ్గర పెట్టడానికి గిటార్ లేదు, వాళ్ళ దగ్గర కొట్టడానికి కీబోర్డు లేదు, వాళ్ళ దగ్గర కొట్టడానికి సాక్సోఫోన్ లేదు. కానీ వాళ్ళు తిన్న ప్లేట్లు మధ్యాహ్నం లంచ్ చేసి యేసయ్యను ఆరాధించాలి, స్తుతించాలి, మేము నమ్ముకున్న దేవుణ్ణి గొప్పగా ఆరాధించాలి అనేసి వాళ్ళ తిన్న ప్లేట్లతోటి దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. ఆ ఆనందంలో వాళ్ళు మునుగుతూ తేలారు. వాళ్ళు తీసుకున్న ఏదైతే ఉన్నాయో, తిన్న ప్లేట్లు ఏవైతే ఉన్నాయో వాటితోటి దేవుణ్ణి ఆరాధించి స్తుతించారు. ఒకసారి ఆ వీడియోని మొత్తం పూర్తిగా చూద్దాం. ఒకసారి వీడియోని చూద్దాం, చూడండి. చూసారా, దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం అంటే ఎక్కడున్నా కూడా ఇట్లాంటి గొప్ప పనులు యేసయ్య కోసం చేస్తూ ఉండడానికి మనం క్రైస్తవులుగా నేను వాళ్ళు చేసిన దానికి చాలా సంబరపడుతూ సంతోషిస్తూ వారు పాడేటప్పుడు చాలా ఆనందించాను. అక్కడున్న నా తల్లులు అక్కలందరికీ హృదయపూర్వక మీకు నా యొక్క ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవులంటే ఇలా దేవుణ్ణి ఆరాధించుకుంటా ఉన్నారు, క్రైస్తవులంటే ఇలా దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు, క్రైస్తవులంటే దేవుణ్ణి ఇలా కొనియాడుతూ ఉన్నారు. ఇలా చేసే సందర్భంలో వెళ్ళి వాళ్ళని కొట్టటాలు, తిట్టటాలు, సంపడాలు, నరకడాలు, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఛానల్లో చేస్తూ ఉన్నారు కాబట్టి మత పిచ్చోడు వాళ్ళేడు. ఇక్కడ ఒక ఎల్లయ్యేడు ఉంటే ఈ తిన్న ప్లేటు ఆయన ఇచ్చిందే, ఆయన ఇచ్చిన దాంతో శుతిస్తా అనేసి ఒక అమ్మ తిన్న ప్లేట్ తోటి నాట్యం చేసింది, మ్యూజిక్లు కొట్టింది. ఒక ఆడపిల్లలకు మ్యూజిక్లు వస్తాయా? ఆడపిల్ల పాటకు తగ్గినట్టు ఎట్లా రిధం కొట్టాలో అట్లా రిధం కొట్టేసింది.
ఏ టైప్లో వాళ్ళు పాడుతూ ఉన్నారో ఆ టైప్లో కరెక్ట్గా కొట్టేసింది మ్యూజిక్. కాబట్టి క్రైస్తవ్యంలో ఇంత మంచిగా ముందుకు పోతా ఉంటే ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు మతోన్మాదులు అంటే, వాళ్ళకు భయం పట్టుకుంది క్రైస్తవులు ఎక్కువైపోతా ఉన్నారని. పిచ్చి ముదిరింది ఒక్కొక్కడికి. ఇట్లా చేస్తే ఒక్కొక్కడికి పుచ్చలు పేలిపోయేలా చేస్తాం. ఎందుకనంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టు దేవుడు. చక్కగా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, చక్కగా ఆరాధించుకుంటా ఉన్నారు. పిచ్చోళ్ళు రోడ్ల మీద తాగి పడేసిన గ్లాసుల్ని ఎంత దారుణం రా అయ్యా, అది ఎంత దారుణం రా. నోట్లో అబ్బాయి పిచ్చిది తాగి మీద పోసుకొని కక్కుకున్న దాన్ని నాకుతా ఉన్నారు మీరు. కక్కిందాన్ని నాకుతా ఉన్నారు. ఎంత గలీజురా అది. ఇంకా మీకు 4 రోజుల తర్వాత లెట్రూమ్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్లో చాలా అమృతం ఉంది, ఇది మన దేవుడే ఇచ్చేసిండు, వాడి పేరు ఏదో ఒకటి పెట్టుకొని అది తినను రా అంటే కూడా తింటారు రా మీరు. అంత అజ్ఞానులు రా మీరు. సెప్టిక్ ట్యాంకుల్లో అంటే అర్థం కావట్లేదా? లెట్రూమ్ గోతుల్లో ఉన్నది మీరు తినండి రా నాయన, మన దేవుడు సాంప్రదాయం రా ఇది అని అంటే లెట్రూమ్ గోతుల్లో ఉన్నది మల విసర్జన చేసింది కూడా అమృతమే, అందులో చాలా శుద్ధి ఉంది అని అంటే ఆల్రెడీ మీరు ఆవు పేడ గేదె పేడ తింటూనే ఉన్నారు, ఆవు టాయిలెట్ తాగుతూనే ఉన్నారు, గేదె టాయిలెట్ తాగుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు తినండి రా నాయన అన్నా కూడా తినే పరిస్థితుల్లో ఉన్నారు మీరు. ఎందుకనంటే మీది అది జ్ఞానం అని భావించారు. మీది అజ్ఞానం అని తెలుసుకోండిరా. తెలుసుకుంటే అప్పటికైనా మీకు జ్ఞానం వస్తుంది. దేవుళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు మీరు, దేవుళ్ళకి బర్త్డేలు చేస్తారు మీరు, దేవుడి దగ్గర ఏదో పెట్టి అది మీరు తింటా ఉంటారు. ఎంత అజ్ఞానం రా మీది. ఒకడేమో దేవుడికి మందు పోస్తాడు, ఒకడికి దేవుడికి చీర కడతాడు, ఒకడికి దేవుడికి సిగరెట్ కల్పిస్తాడు, ఒకడు దేవుడు పైన మొత్తం పాలు నెయ్యి తేనె అన్ని పోస్తూ ఉంటాడు. ఎంత అజ్ఞానం రా. పాలు తేనె పెరుగు ఏమైనా ఉంటే అట్లాంటి పేద ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టండి రా. ఆ విగ్రహాల మీద పోస్తే ఏమొస్తుంది రా మీకు? బూడిద కూడా రాదు. ఆ పిచ్చిది రోడ్డు మీద తాగి తిరిగి సైకలాజికల్గా పిచ్చిది అయిపోయిన దాన్ని బట్టి కాళ్ళు పట్టుకుంటా కాళ్ళు మొక్కుకుంటా తిరుగుతూ ఉన్నారు. కాళ్ళు పిచ్చోళ్ళ కాళ్ళు మొక్కుతా ఉన్నారు. ఏందిరా అవి అట్లా ప్రార్థన చేసుకునే వాళ్ళనేమో మంచిగా దేవునిలో ఆనందిస్తూ పరవశించిపోయే వాళ్ళనేమో ఇబ్బందులు పెడతా ఉన్నారు రోడ్ల మీద. క్రైస్తవం అంటే మంచి మార్గంలో నడిపించే క్రైస్తవం మీకేమన్నా డ్రగ్స్ ఇచ్చిందా? మీకేమన్నా సిగరెట్లు ఇచ్చిందా? మీకేమన్నా మంది ఇచ్చిందా? మీకేమన్నా వ్యభిచారం నేర్పిందా? వ్యభిచారం చేయమని చెప్తుందా? వ్యభిచారం చేస్తుందా? మంచి పనులు చేయండి రా, మంచి మార్గంలో నడవండి రా అని చెప్తే నా కొడుకులు క్రైస్తవంలో కొడతా ఉన్నారు. ఎంత చక్కగా పాటలు పడతా ఉన్నారా. ఇట్లాంటి మంచి పనులు చేయాలరా మీరు. ఏదో నా కొడుకులారా ఇట్లాంటి మంచి పనులు చేస్తే మంచిది. ఎందుకంటే అట్లాంటి మీద ఉమ్మి వేసుకుంటే ఆ ఉమ్మిని నాకుతా ఉన్నారు చూసారా, గిలాసులలో వేసుకునే గ్లాసులలో పిచ్చిదాని సొల్లు నాకుతా ఉన్న సొల్లు నా కొడుకులు ఉన్నారు కదా మీరు. ఈ సొల్లు నా కొడుకులకు నేను చెప్పేది ఏమంటే క్రైస్తవుల్ని తిట్టకండి రా, హింసించకండి. మీరు హింసలు పడతారు. దేవుడు మీకు ఈ రోజు మీకు హుషారు ఉందేమో కానీ 4 రోజుల తర్వాత మీకు నరకం చూపిస్తాడు. మీకు భూమి మీద అక్కడ నరకం వేరే ఉన్నా మీకు స్పెషల్ నరకం మీరు బ్రతుకున్నప్పుడు శారీరకంగా ఇక్కడ అనుభవించే నరకం ఒకటి మీకు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనుషుల యొక్క మానవత్వాన్ని గ్రహించి వాళ్ళకున్న స్వేచ్ఛను వాళ్ళకి వదిలేసి వాళ్ళ స్వేచ్ఛకు మీరు భంగం కల్పించకుండా ఉండాలంటే మనుషుల్లాగా మారండి. మేము ఎప్పుడు హిందువులను తిట్టలేదు, మిమ్మల్ని మీరే తిట్టుకుంటా ఉన్నారు. మీ పెద్దలు మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. మిమ్మల్ని మేము ఎప్పుడైనా తిట్టామా? ఇక మీ చిన్న డ్రాయర్ స్వామి ఏం చెప్తా ఉన్నాడు వినండి ఒకసారి. మేమైతే ఎప్పుడు ఏమీ అనలేదు కదా, ఎప్పుడు ఎవరిని తిట్టలేదు, ఎప్పుడు ఎవరిని కొట్టలేదు, ఎప్పుడు ఎవరిని మేము చంపలేదు మత పిచ్చితోటి. మాకు మతం లేదు, మాకు ఏసే మార్గం. మీ చిన్న డ్రాయర్ స్వామి ఏం చెప్తా ఉన్నాడో ఒకసారి నండి. ఏ జాతి మన జాతికి పేరేమి? భారత జాతి. భారత జాతి. నిన్న మొన్న వచ్చి ఎవరు పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి. మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కాబోలు ఏమండి? మీరంతా దౌర్భాగ్యులే.
ఐ డోంట్ థింక్ సో. హిందూ, సింధు అనే పేర్లు భారతదేశంలో ఎవడో పెట్టలేదంటారా, పెంటనాయలరా. ఎవడో పెట్టిందంట, ఆ పెట్టినోడి పేరు కూడా తెలియదు. హిందూ అనేది, సింధు అనేది కాదు, హిందూ అనేది కాదు, అది ఎవడో పెట్టిండు, ఆడెవడో నాకు తెలియదు అని అంటా ఉన్నాడు మీ చిన్న డ్రాయర్ స్వామి. ఇప్పుడు ఎడారి మతం అని అంటారు మమ్మల్ని పట్టుకొని, క్రైస్తవాన్ని పట్టుకొని ఎడారి మతం అంటారు. ఆ హిందూ ఏందో సింధు ఏందో పేరు పెట్టిన బోకరగాడు ఎవడో లేడు, తెలియదు నాకు. అసలు ఆ హిందూ అనే పేరుకి అర్థం కాఫీర్, కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అంట. నిజంగా దౌర్భాగ్యుడే కదా మీరు. హిందువులందరినీ అంటలేదు. హిందూ పిచ్చ ముదిరి, మతోన్మాదిగా ముదిరి, పని పాట లేకుండా ఎవడైతే క్రైస్తవుని ఇబ్బంది పెడతా ఉన్నారో ఆ ఒక్క నా కొడుకుని అంటా ఉన్నా నేను. హిందువులు అంటే నాకు చాలా గౌరవం, ప్రేమ. ఇంకా హీరన్నా ఈ చిన్న డ్రైవర్ సామన్న ఏమన్నాడంటే, హిందూ అంటే కాఫీర్, హిందూ అనే పేరు మేము పెట్టలేదు, అది ఎవడో పెట్టిండు. సింధు అనే పేరు మేము పెట్టలేదు, అది ఎవడో పెట్టిండు. హిందూ అంటే కాఫీర్, కాఫీర్ అనే పదానికి దౌర్భాగ్యుడు. మరి మీరంతా దౌర్భాగ్యులా? మీరందరూ దౌర్భాగ్యులు కాబోలు అనేసి చివర్లో అన్నాడు. మీరంతా విన్నారు, నేనంటలేదు. హిందువులు అంటే నాకు చాలా గౌరవం, ప్రేమ, పిచ్చి వాళ్ళంటే. ఇన్ని సమస్యలున్న మీకు సిగ్గు శరం లేకుండా సువార్తలు పోతే పాస్టర్లను తిడతారు, కొడతారు, కష్టేసి చర్చిల మీద ఏదో ఎర్ర జెండాలు తీసుకొచ్చి కడతారా ఏదో నా కొడుకున్నారా? సిగ్గుండాలి కదా మీకు. మీరు 4 రోజులు చిన్న డ్రాయర్ స్వామి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఇది హిందూ కాదు, సింధు కాదు, ఎవడు పెట్టిండో ఆ పేరు మనకు తెలియదు అంటా ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చారేంట్రా, ఎడారి మతస్థులారా అంటది ఒకటి, యువత. అది దాని తండ్రి ఎవరో దానికి తెలుసో లేదో తెలియదు. ఆడదాన్ని ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా స్త్రీగా బాగా గౌరవించా. నువ్వు మమ్మల్ని గౌరవించినప్పుడు, నా మార్గాన్ని గౌరవించినప్పుడు, నా క్రైస్తవ్యాన్ని గౌరవించినప్పుడు, నా క్రైస్తవుల మహిళల్ని, నా క్రైస్తవుల్లో ఉన్నటువంటి పురుషుల్ని ఎవరిని గౌరవించినప్పుడు నేనెందుకు గౌరవిస్తాను? నీకెంత టాలెంట్ ఉంటే అంతకు 100 రెట్ల టాలెంట్ ఉంది నాకు, నిన్నెందుకు గౌరవించాలి? ఆ ఆడది ఏం మాట్లాడుతూ ఉంది? అది ఆడది మాట్లాడే మాటలేనాయి, రెచ్చగొట్టే మాటలు. హిందూ అంటే ఎవడో తెలియదట మీ చిన్న డ్రైవర్ స్వామి చెప్తా ఉన్నాడు. హిందూ అంటే ఎవడో తెలియదట, సింధు అంటే ఏంటో తెలియదట ఆయనకి. సింధు నాగరికత తెలియదట, హిందూ తెలియదట, అది ఎవడో పెట్టిండట. ఆ పేరు హిందూ అని అంటే కాఫీర్, కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు. అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ ఒరే, ఆ కాఫీర్ అనే పదానికి ఈ చిన్న డ్రాయర్ స్వామి నాకు చెప్పే వరకు తెలియదు కానీ నిజంగా దౌర్భాగ్యులరా మీరు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం, లౌకిక విధానం అని చెప్పుకున్న మనం అంటే మనందరం క్రైస్తవుల్ని, ముస్లింలని వేరు చేసి నానా చిత్రహింసలు పెడతా ఉంటే రాజ్యాంగం ఆడబోయింది. రాజ్యాంగాన్ని ఎక్కడ తగలబెట్టారు? అసలు అలా తగలబెట్టొచ్చా? బైబిల్నేమో భౌతికంగా తగలబెడతా ఉన్నారు, రాజ్యాంగాన్నేమో మీ ప్రవర్తన ద్వారా తగలబెడతా ఉన్నారు. మీకు లేదు ఈ భారతదేశంలో నివసించే హక్కు, జీవించే హక్కు. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మీరు గౌరవించారో ఆ రోజు మిమ్మల్ని భారతదేశంలో నుండి నిజంగా వెలివేయాలి. మేము కాదు వెలివేయబడేది, మేము కాదు, ఎక్కడ వేరే కంట్రీస్ నుంచి రాలేదురా మేము ఎడారి మతస్థులం కాదు. ఇదో మీ చిన్న డ్రాయర్ స్వామి అన్నట్టు ఆ సింధు ఎందుకు తెలియదు, ఆ హిందూ ఎందుకు తెలియదు. హిందూ అంటే మాత్రం తప్పకుండా ఒక అర్థాన్ని ఇస్తుంది, అది కాఫీర్. కాఫీర్ అనే పదానికి అర్థం వచ్చేసి దౌర్భాగ్యుడు. మీరంతా దౌర్భాగ్యులు కాబోలు అనేసి ఆయనే మాట్లాడుతా ఉన్నాను, నేను అనలేదు కదా. మరి ఇట్లాంటి నీచుల్ని మిమ్మల్ని ఏం చేయాలి? భారతదేశం నుండి ఎవరిని వెలివేయాలి? మొదట మిమ్మల్ని మాత్రమే వెలివేయాల, మిమ్మల్ని మాత్రమే.
ముస్లింలని క్రైస్తవులను కాదు రోయ్, మేం కాదు రోయ్ విరార మతస్థులం. మీ చిన్న డ్రాయర్ స్వామి చెప్పినట్టు హిందూ కాదు మీరు, సింధు కాదు మీరు, ఆ ఎవడబెట్టిండో పేరు కానీ కాఫీర్ మీరు, దౌర్భాగ్యులు. ఆ దౌర్భాగ్యులు రాజ్యాంగాన్ని మీరు అవలంబించట్లేదు. ఇంకేదో మాట్లాడుతూ ఉన్నాడు చిన్న డ్రాయర్ స్వామి, ఏందో చూడండి ఒకసారి. నా చిన్న వయస్సులో మా ఇంట్లో కాఫీ కాచిన గణపతికి నివేదన చేసి తాగేవారు. కానీ ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందామని వెడితే ఆ గణపతి ఒంటి మించి ఒక బొజ్జింక పాకుతోంది, కాక్రోచెస్, అది ఒకటి పాకుతోంది. కొంతసేపు నేను చూసా, అది దాని మీద తొలగించుకుంటాడేమో వినాయకుడని. ఏం చేయలా. అప్పుడు నాకేమనిపించిందంటే, ఒంటి మీదుండే కనిపించే ఒక బొద్దింకనే తొలగించుకోలేనివాడు కనిపించని మన మీదుండే పాపాలని ఏం పోగొడతాడీనా? బొద్దింకనే తొలగించుకోలేని ఓ అసమర్థుడు మన పాపాలు, మన దోషాలు, మన శాపాలు మననెలా బాగు చేస్తాడు, మననెలా కాపాడుతాడు అనుకున్నాడట మన చిన్న డ్రాయర్ స్వామి. చిన్న డ్రాయర్ స్వామికి జ్ఞానోదయమైంది. చిన్న బొద్దింకనే తొలగించుకోలేని ఈయన మనని ఎలా కాపాడతాడు, చిన్న బొద్దింకనే తొలగించుకోలేని ఈయన మనని ఎలా కాపాడుతాడు. అరే మీకు ఒక విషయం చెప్పాలరా, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు అని అన్నారు కదా. చిన్న డ్రాయర్ స్వామి లింగం పట్టుకొని మీకు కావాల్సింది చేసుకోండిరా. ఎందుకంటే ఈయనకి జ్ఞానోదయం అయింది, మీకు కాలేదు. అంటే చిన్న డ్రాయర్ స్వామికి వెళ్ళి డ్రాయర్ ఊపి ఓడబీకి చిన్న డ్రాయర్ స్వామి దగ్గరికి వెళ్ళండి. డ్రాయర్ ఓడబీకి అక్కడ పెట్టుకోండి, కళ్ళకి నమస్కారం చిన్న డ్రాయర్ స్వామి. ఎందుకంటే అప్పుడప్పుడు వీడియోలు చూపిస్తూ ఉంటారు, మీరు ఎవరికో పెడతా ఉంటారు, కానీ ఎవరికొద్దు ఈ చిన్న డ్రాయర్ స్వామి దగ్గరికి వెళ్ళి చిన్న డ్రాయర్ స్వామికి మొక్కండి అటు ఇటు. ఎందుకంటే మీకు అప్పటికైనా జ్ఞానోదయం వస్తుంది, ఆయనకు ఆల్రెడీ వచ్చింది. చిన్న బొద్దింకనే బీక్కోలేని వాడు మమ్మల్ని కాపాడుతాడని అంటా ఉన్నాడు ఆయన. నేను అంటలేదు, నేను అనట్లే, మీ చిన్న డ్రాయర్ స్వామి అంటా ఉన్నాడు. మంచిగానండి చెవుల దగ్గర పెట్టుకొని, నేను అనట్లే, ఆయన అంటాడు. కాబట్టి ఒక మాట, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడులా అయ్యాడు అని అంటారు. ఒకటి ఒక ఆడది, ఒక బోడది ఏమంటుందంటే, చిన్న మీరు 3 మేకులు, మీ దేవుడు 3 మేకులే పిక్కోలేని వాడు ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడతాడు అని అంటది. అది దానికి తెలియని విషయం ఏంటంటే, ఇగో ఈరోజు ఒక పాము చంపి ఆడేసి దానిపైన కింద కిరోసిన్ పోయి అది కూడా తోకొప్పుతుంది. మూలకుండే ముసల్దాని 4 మాటలు అని అంటే దానికి కూడా కోపం వచ్చి కావలసిన బూతులు తిడుతుంది, కావలసిన మాటలు అంటది. చేతగాని అసమర్థుని కూడా నువ్వు మంచంలో పడుకున్న ముసలిని కానీ అసలు మంచంలోకి వెళ్ళి ఏది ఆడనోడిని కాళ్ళు చేతులు ఆడనోడిని తీసుకొచ్చి ఒక 4 ఒకటే మాట్లాడిన వాడితోటి కూడా నువ్వు కోపం వచ్చే మాట్లాడినంటే వాడు కూడా నేను రిటర్న్లో తిడతాడు. నువ్వు కొడతావా, తిడతావా, చంపుతావా పక్కన పెడితే. కానీ ఇక్కడ జరిగే విషయం ఏమంటే, చేతగాని వాడు కూడా మాట్లాడతాడు, చేతగాని అసమర్థుడు కూడా మాట్లాడతాడు. మానవుడికి చేతనయ్యే పని ఏంటో తెలుసా? కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ చేసుకోలేడు. కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కంట్రోల్ చేసుకోలేడు. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనిషి కానీ ఎవరు కానీ చేయాల్సిన ఒక పని ఏంటో తెలుసా? కోపాన్ని సహించుకొని ప్రేమగా వ్యవహరించడం అనేది పెద్ద టాస్క్. కోపం ఎవరికైనా వస్తుందండి. కోపం చచ్చిపోయిన పాము కూడా తోకుపుతుంది, దాని కోపం వచ్చి. చచ్చిపోయిన పాము కూడా కోపం వచ్చి తోకుపుతుంది. చిన్న పోరగాన్ని 10 సార్లు మాట్లాడితే వాడికి కూడా కోపం వచ్చి మన మీద రివర్స్ అవుతాడు. ముసల్దాన్ని మూలకున్న ముసల్దాన్ని కూడా 4 మాట్లాడితే కోపం వచ్చి మన మీద రివర్స్ అవుతుంది. ఏ పని పాట చేతగానోడు కూడా 4 మాట్లాడితే మన మీద కోపం వచ్చి రివర్స్ అవుతారు. కానీ
ఎవడైతే కోపాన్ని కంట్రోల్ చేసుకొని దాన్ని ప్రేమ కింద మలిచి ప్రేమను మనకి చూపిస్తాడో వాడే నిజమైన మనిషి, నిజమైన వాడు. దేవుడు అదే చేసిండు యేసుక్రీస్తు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడికి కోపం అంటారా పిచ్చనాయల్లారా? ఆయన శాంతాన్ని చూపించింది. ఆయన ఒక రోజు కోప్పడి, ఒక సెకండ్ కోప్పడితే ఈ ప్రపంచం తలకిందులవుతుంది. మీరు ఎప్పుడైనా దోషాలు వేసేటప్పుడు చూసిండ్రా? దోశ ఒక కింద మాడిన తర్వాత తీసి దోశని మళ్ళీ ఇటు వేస్తాం, ఇటు కూడా మాడాలని. అరిసెలు చేసేటప్పుడు ఒక పక్క మాడిన తర్వాత ఒక పక్క మంచిగా కాలిన తర్వాత రెండో పక్క వేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడికి ఒక సెకండ్ కోపం వస్తే మనం ఆ అరిసెను తీసి ఇట్లా ఎట్లయితే చేసినామో, ఒక దోశను తీసి కాలిన తర్వాత వేరేకెళ్ళి కాలాటి ఎట్లయితామో భూమిని తిప్పి ఇట్లా మలచగలడు దేవుడు. కానీ దేవుడు అది చేయలే. ఆయన ప్రేమ చూపించిండు, ఆయన కోపాన్ని చూపించలేదు. ఆయన కోపాన్ని చూపిస్తే భూమిని తీసి తిరగలేసేటాడు, ఆకాశాన్ని తీసుకొచ్చి భూమి తీసుకుపోయి ఆకాశం మీదకి వేసేటాడు. అంత క్యాపబిలిటీ ఉన్నాడు దేవుడు. కానీ చూపించలేదు. దేవుడు శక్తి సామర్థ్యుడు, ఆయన చేతులు అన్నీ ఉన్నాయి. ఆయన ప్రేమ చూపించడానికి, మనుషులకు మాదిరికరంగా చూపించడానికి వచ్చాడు. ఆయనను పట్టుకొని మీరేమంటారంటే మూడు మేకులు బిక్కోలేనోడు ఏ మనిషిరా అని మాట్లాడతారు మీరు. మరి ఈడే మనిషి అనుకోవాలి. ఇప్పుడు మనం చిన్నడ్రారు స్వామి చెప్పినోడు వాడిని ఏమనుకోవాలి మనం? వాడికి చేత కదా, అసమర్థుడు వాడు. దేవుళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోరు దేవుడు అంటే చాలా పరిశుద్ధుడు. దేవుడి పైన మేము ఎక్కడన్నా రంగులు ఇట్లా వేస్తాం ఎక్కడన్నా? అసలు దేవుడికి ఇట్లాంటి నీచపు కార్యాలు ఎక్కడన్నా మేము చేసినట్టు చూసారు? ఒకసారి వీడియో చూడండి, ఎదవల్లరా. పూజారు చూసిర్రా? రంగుల రంగోలి అనేసి దేవుళ్ళకు కూడా స్ప్రే కొడతా ఉన్నది, రంగుల రత్నాలు. అజ్ఞానం, మూఢత్వం, పిచ్చి, వీటినన్నిటిని మీరు మీ చేతుల్లో ఉంచుకొని మీరు చేస్తూ, మీరు వీటినన్నిటిని ఫాలో అవుతూ మంచిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, విజ్ఞానాన్ని ఫాలో అయ్యే క్రైస్తవులని హింసలు పెడతా ఉన్నారు. మిమ్మల్ని ఏం చేస్తే అసలు బాగుంటుందో అర్థం కావట్లేదు. ఇక ఇట్లాంటి అజ్ఞానం. ఈరోజు నెయ్యి లేక, పాలు లేక, పెరుగు లేక ఎంతోమంది రోడ్ల పైన పిచ్చోళ్ళలాగా అరక్క తిని వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ దొరకక నాకు సతమతం అయిపోయి పేద ప్రజలకు పెట్టచ్చు కదా. ఈమె ఇంత లావుంది, ఈమెకి ఇంకా ఎందుకు నెయ్యి, పాలు, పెరుగు, తేనె ఏం పెడతా ఉన్నారు చూడండి ఈ వీడియోలో ఒకసారి. చీచీ వసే పాతకి కాతకి ఇదే చూడవే ధాత నీ రాత నా చేత పట్టించనే. నిన్ను కోల్తున్న పేల్తావు వెంటాడి కీ పెట్టి చంపేయుచున్నావు. ఈ చేతని బట్టి ఆ చేతితో కొట్టి కిందెట్టి నెయ్యెట్టి రెట్టించి దట్టించి నవ్వేతులే. వాడు దోమ రామ గులామ అయో రామ రామ సమాప్తం. ఆ మనిషే ఇంత ఉంది, గౌడలు ఇంత ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళని చూస్తే భయం అవుతుంది నాకు. ఒక్కోసారి రోడ్ల మీద ఒక్కోసారి ఎప్పుడైనా కనబడితే మహా భయం అవుతుంది. ఆమె ఏం చేస్తున్నాం చూడ, అంత లావు ఉంది, బాడీలో ఎంత బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నాలా, మళ్ళీ దాంతో పాటు నెయ్యి, మొత్తం నెయ్యి గడ్డలు, పెరుగు గడ్డలు, పాల గడ్డలు, వెన్న గడ్డలు తిని అబ్బో కొంచెం చూస్తే భయమే, నాకే భయమేటట్టుంది. ఇంతటి దారుణం. ఈ దారుణాలన్నిటికీ ప్రధాన కారణం నరేంద్ర మోడీ. ఆ మోడీ మరికి ఆయనకి ఎప్పుడు ముడుతుందో కానీ వీటన్నిటికీ ప్రధాన కారణమైనటువంటి నరేంద్ర మోడీ అని ఎందుకు చెప్పానంటే, ఇటువంటి పిక్చర్లను అందరినీ బాగా ప్రబలింపజేసి ఆయన పార్టీకి మంచిగా సానుకూలంగా ప్రవర్తించడం కోసం ఇట్లా చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో ఉన్న హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అన్న పిచ్చోళ్ళం కాదు. ఊళ్ళల్లో బీజేపీ కారు పోతే, బీజేపీ బండి పోతే ఆ క్యాన్వాసింగ్కి
మరి మహిళలు ఎట్లా తేవబడి చికాకు చేస్తా ఉన్నారో ఒక్కసారి మీరే చూడండి. మీరు కూడా ఇట్లా తయారు కావాలా, లేకపోతే భారతదేశం మొత్తం నాశనం అయిపోతుంది, మొత్తం మాది పిచ్చి ముదిరి అందరం చచ్చిపోతాం. చూడండి ఒకసారి వీడియో. నిఖాల్ 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 అనేసి బీజేపీ బండుకున్న మొత్తం పీక్ పాడేస్తా ఉన్నారు. చూసారా మీరు? ఇష్టం లేదు ఎవరికి. బీజేపీ అంతటి ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైన పనులకు ప్రవర్తించిందో పాల్పడిందో ప్రజలందరూ చూశారు. కాబట్టే వారికి పిచ్చి లేచి నిఖాల్ నిఖాల్ అనేసి మొత్తం దానికున్న బండుకున్న స్టిక్కర్లు మొత్తం పీక్ పారేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎన్ని రోజులైనా కూడా చూడండి సార్, మీరు మీకున్నటువంటి రాజకీయ లబ్ధి పిచ్చి కోసం రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను మొత్తం నాశనం చేయాలని కంకణం కట్టుకొని బజరంగ దళ స్వయందు పరిషత్ ఇంకా చాలా సంస్థలను ఎమ్మడబెట్టుకొని పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. మీరు ప్రజలను పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. మీ స్వలాభం కోసం పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. చిన్న డ్రాయర్ స్వామి, పెద్ద డ్రాయర్ స్వామి లాంటి వాళ్ళని మీ ఎమ్మట పెట్టుకొని చేస్తూ ఉన్నారు. మత పిచ్చి లేపుతా ఉన్నారు. ప్రతిదాన్ని దేవుళ్ళని చేసిర్రు. ఈ మధ్య ఆవుని దేవుని చేసిర్రు. ఏది గోమాత, బర్రెమాత, ఆ మాత, ఈ మాత. ఇందాకలో ఒకటి తిండిపోతు మాత కూడా ఉంది కదా, చూసారు కదా ఇందాకలా. నెయ్యి తేనె మొత్తం తాగుతూ ఉంది. గౌదలంతా ఇంత వాసినాయి. ఇంకా 4 రోజులు అట్నే తాగితే హార్ట్ అటాక్ వచ్చి వస్తుంది. ఎందుకనంటే మొత్తం బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం నిండిపోయినట్టుంది. గౌదలు మొత్తం ఇంత నిండిపోయినాయి. ఆడేదో మొత్తం మీద పోతా ఉంటే సరే, విగ్రహాల మీద పోసిరంటే అవి తినవు సావవు. కానీ రియల్ మనిషి మీద పోతే తాగుతా ఉంటే రోజుకి ఎన్నిసార్లు తాగుతా ఉంది, ఎంత పోతా ఉంది లోనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఒకసారి మనం చూడాలి కదా. అట్లనే తాగుతా ఉంటే ఉండి హార్ట్ అటాక్ వచ్చి ఒకసారి వస్తారు. కాబట్టి చూడండి, ఆవుల్ని చేసిర్రు దేవుళ్ళని, దెయ్యాలని, మన గేదెల్ని చేసిర్రు దెయ్యాలని. మరి ఇట్లా మీరు గోమాత, ఆ మాత, ఈ మాత అనే పేడ ఉచ్చ అన్ని తాగే మీకు మరి మిమ్మల్ని ఎందుకు గుర్తుపడతలేదు? ఎర్రగూడలు కట్టుకుని ఉన్నారు కదా. ఒకసారి ఈ వీడియో చూడండి. మిమ్మల్ని ఉరికిచ్చి పొడుస్తూ ఉన్నాయి గేదెలు. గేదెల మాత, ఆవు మాత, గోమాత అన్ని మాతలు ఉన్నాయి. చూడండి ఒకసారి వీడియో. బర్రెమాత, గోమాత అని పూజించే ఈ ఎర్రగుడ్డలు వేసుకున్న వాళ్ళనే అది గుర్తుపట్టక ఏం పనికి మాలిన గుడ్డలు వేసుకున్నావురా బాబు అనేసి ఉరికిచ్చి పొడుస్తూ ఉంది. వాడేమో దాన్ని తప్పించుకోవడం కోసం సర్వదా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరు? చిన్న డ్రైవర్ సామ్ అనుకుంటా, ఆ వీడియోలో ఉంది. ఇది ఈరోజు కథ. దయచేసి నా కొడుకైతే క్రైస్తవులను ఇబ్బంది పెడతా ఉన్నారో, హింసలు పెడతా ఉన్నారో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీ మత పిచ్చితోటి క్రైస్తవులను ఇబ్బంది పెడితే మీ నాశనకాలం మీకే. మీ మూర్ఖత్వాన్ని పేడ తినకండి. మీ ఆరోగ్యం పట్ల నేను చెప్తా ఉన్నాను, పేడలు తినకండి. బర్రెలది, ఆవులది టాయిలెట్ తాగకండి. మీద పోసుకొని తేనెలు మీద పోసుకొని నెయ్యి ఏదైతే ఉందో అంతకంటే తాగకండి. పిచ్చి వేసా లేకండి. దేవుడు మూర్ఖత్వంగా పిచ్చోళ్ళ సొల్లు నాకండి. నీ జ్ఞానాన్ని బోధిస్తూ నరకంలో పడబోతున్నటువంటి భారతదేశంలో ఉన్న ప్రజలను కాపాడడానికి వచ్చిన క్రైస్తవులని మీరు ఆదరించడానికి ప్రయత్నం చేయండి. మీ మూర్ఖత్వాన్ని వదిలి మీరు జ్ఞానులుగా త్వరగా కావాలని కోరుకుంటున్నాను. మీ మూర్ఖత్వానికి మరి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. క్రైస్తవులందరూ మరి జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో ఓడండి, ముందుకు రండి. క్రైస్తవ్యం కోసం పోరాడే మాకు కూడా కొంచెం ఆర్థిక పరిస్థితులను మీరు చక్కదిద్దే విధంగా మీరందరూ ముందుంటారని
క్రైస్తవ్యం కోసం పోరాడే మాకు ఆర్థికంగా సహకరిస్తారని తెలియజేస్తూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్.